మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వింత సముద్ర జీవులు సముద్రం ఉపరితలం పైకి ఎందుకు వస్తున్నాయని? ఎప్పుడు సముద్రంలోనే కొన్ని కిలోమీటర్ల లోతుల్లో నివసించే ఈ జీవులు ఇప్పుడు ఎందుకని సముద్రం ఉపరితలం పైన కనబడుతున్నాయి? అసలు సముద్రంలో ఏం జరుగుతుంది? ఎంతో మంది మెదడులో రన్ అవుతున్న ఎన్నో ఆలోచనల్లో అతిపెద్ద ఆలోచన ఈ సముద్రంలో కనబడుతున్న ఈ వింతల వల్ల ఏదైనా ప్రమాదం రాబోతుందా అని. నిజానికి ఎన్నో ఏళ్లుగా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సముద్రం పైన సముద్రంలోని లోతులను అన్వేషించడం ఆపేశారు. దానికి బదులుగా అంతరిక్షాన్ని ఎంచుకొని అంతరిక్షాన్ని పరిశోధించడం, ఏలియన్స్ కోసం గాలించడం, ఏలియన్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నించడం చేశారు. అందుకే ఇప్పటికీ సముద్రంలో జరిగే వింతల గురించి అగ్రదేశాలు సైతం ఏమీ చెప్పలేకపోతున్నాయి. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా ఓవర్ ఫిష్, జైంట్ స్క్విడ్స్, గ్లోయింగ్ జెల్లీ ఫిష్ వంటివి సముద్ర ఉపరితలంపైకి రావడం చూసాం. కానీ గత కొద్ది రోజులుగా ఎన్నో డీప్ సీ క్రియేచర్స్ కూడా సముద్రం పైన కనిపించడం జరిగింది. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఓవర్ ఫిష్ గురించి, రెండవది యాంగ్లర్ ఫిష్ గురించి, మూడవది కేరళలో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకు కొట్టుకు రావడం గురించి, నాలుగవది ఆస్ట్రేలియాలో దాదాపుగా 150కి పైగా షార్క్స్ చనిపోయి ఒడ్డుకు కొట్టుకు రావడం జరిగింది. నిజానికి ఈ ఓవర్ ఫిష్ పాములాగా కదులుతూ పొడవుగా తెల్లటి రంగులో మెరుస్తూ ఉంటుంది. ఈ ఓవర్ ఫిష్ ప్రపంచంలోని అనేక సముద్రాలలో నివసిస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఓవర్ ఫిష్ దాదాపుగా 11 మీటర్ల వరకు అంటే 36 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ ఫిష్ ఎప్పుడు కూడా డీప్ సీ వాటర్లోనే అంటే 200 నుంచి 1000 మీటర్ల కంటే లోతుగా నివసిస్తుంది. ఈ చేప ముఖ్యంగా అట్లాంటిక్, పెసిఫిక్, ఇండియన్ ఓషన్స్లో కనిపిస్తుంది. నిజానికి ఈ ఓవర్ ఫిష్ని అందరూ డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ ఒడ్డుకు కొట్టుకొచ్చినటువంటి ఓవర్ ఫిష్ని తిరిగి సముద్రంలో పంపడానికి ట్రై చేశారు. అయినప్పటికీ అది తిరిగి వెళ్లకుండా తన ప్రాణాలను తానే తీసుకుంది. అసలు ఈ ఓవర్ ఫిష్ భయపడేంతలా సముద్రంలో ఏం జరుగుతుంది? అంతేకాకుండా ఈ ఓవర్ ఫిష్ గురించి జపాన్ దేశం ఏమంటుందంటే ఈ ఓవర్ ఫిష్ ఎక్కడైతే బయటకు వస్తుందో ఆ దేశం చాలా ప్రమాదంలో ఉంది అంటున్నారు. ఎందుకంటే 2011లో కూడా ఈ ఓవర్ ఫిష్ జపాన్ దేశంలో ఇలాగే సముద్రం ఉపరితలం పైన కనిపించింది అంట. ఈ చేప కనిపించిన కొన్ని రోజులకే జపాన్లో సునామీ రావడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి డూమ్స్డే ఫిష్ మెక్సికో దేశంలో కనిపించడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. రెండవది యాంగ్లర్ ఫిష్. ఈ యాంగ్లర్ ఫిష్ చూడటానికి అత్యంత పెద్ద పెద్ద షార్ప్ టీత్తో ఈ చేపని చూస్తేనే గుండెల్లో గూలు పుట్టించేలా ఉంటుంది. నిజానికి ఈ యాంగ్లర్ ఫిష్ సముద్ర గర్భంలో అంటే దాదాపుగా 2000 మీటర్ల లోతులో నివసిస్తుంది. అంతేకాకుండా ఈ చేప ముందు భాగంలో ఒక చిన్న యాంటెనా కూడా ఉంటుంది. ఈ యాంటెనా దగ్గర చిన్నగా ప్రకాశవంతమైన లైట్ వస్తుంది. దానినే బయోల్యూమినిసెన్స్ అంటారు. ఈ యాంగ్లర్ ఫిష్ ముఖ్యంగా ఇండియన్ ఓషియన్, పెసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్లో కనిపిస్తుంది. ఎప్పుడు సముద్ర గర్భంలో నివసించే ఈ యాంగ్లర్ ఫిష్ సముద్ర ఉపరితలం పైన కనిపించడం ప్రతి ఒక్కరికి భయాన్ని కలుగజేస్తుంది. మూడవది కేరళలోని ఇన్సిడెంట్. ఎందుకంటే కేరళలో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కేరళలోని బీచ్లో ఒకేసారి కొన్ని కోట్ల చేపలు పెద్ద ఎత్తున సముద్రం ఒడ్డుపైకి రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడే కొట్టుకుంటూ అవి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సముద్రంలో ఏదో జరగబోతుంది అనుకోవడంలో తప్పే లేదు. ఇదంతా ఒక లెక్క అయితే ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అయితే ఇంకా భయాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే అక్కడి సముద్ర ఒడ్డులో 1 కాదు 2 కాదు ఏకంగా 150 పెద్ద పెద్ద షార్క్స్ చనిపోయి కొట్టుకు రావడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆస్ట్రేలియాలోని ప్రజలు చాలా ఆందోళనకు గురవ్వడం జరిగింది. ఈవెన్ ఈ ఇన్సిడెంట్ పైన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా ఎలా స్పందించాలో అని, ప్రజలకు ఈ విషయం పైన ఏం చెప్పాలో తెలియక తల బాదుకుంటుంది. దానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి. అసలు సముద్రంలో జరిగే ఈ వింత ఘటనలకు కారణం ఏంటి? ఎవ్వరూ ఊహించని ఏదైనా ప్రమాదం జరగబోతుందా? సముద్రంలో ఏం జరుగుతుంది? ఇలా ఎన్నో ఆలోచనలు ప్రతి ఒక్కరి మనస్సుని కలవర పెడుతూనే ఉన్నాయి. కొందరు మేధావులు మాత్రం ఈ విషయం పైన స్పందిస్తూ ఇప్పటికైనా మనుషులు పొల్యూషన్ని తగ్గించాలని, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రక్రియ వల్ల సముద్రంలోని నీటి ఉష్ణోగ్రత పెరిగి ఇలా జరుగుతుండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఏం జరిగినా నష్టపోయేది మాత్రం మనుషులే ఫ్రెండ్స్. సో ఇప్పటికైనా మనుషులు చెట్లు నాటడం, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం, కెమికల్స్ను రివర్స్లో వదలడం, న్యూక్లియర్ టెస్ట్ చేయడం వంటివి ఆపేయడం మంచిదని నా అభిప్రాయం. వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.